నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రేట్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ఏపీ ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఇక ఈరోజు కొన్ని వీడియోలు చూస్తూ అలాగే వార్తలు గమనిస్తూ చర్చలోకి వెళదాం. కంచం లాగేశారు, ప్రతి ఇంటికి బాబు మోసం, మహిళలు, రైతులు, యువతకు, పిల్లలకు ద్రోహం, వైఎస్ జగన్ నిప్పులు, చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంట్లో 4 వేళ్ళు ఆనందంగా నోట్లోకి వెళ్ళేవంటున్న జగన్. అలాగే దాంతోపాటు రాక్షస రాజ్యం నడుపుతున్నారని కూడా జగన్ గారు ధ్వజమెత్తారు. అలాగే దానికి తగ్గట్టుగానే పింఛన్లు కోత పెడుతున్నారటండి. తమకు పెన్షన్ అందటం లేదంటూ వృద్ధులు, వికలాంగుల ఆందోళన. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కమలనాభపురంలో 8 మందికి బంద్ చేశారు. 2 నెలలుగా నిలిపివేశారంటూ అధికారులను నిలదీసిన బాధితులు. ఇది పరిస్థితి. రామ్నాథ్ గారు చెప్పండి, నిన్న జగన్ గారి స్పీచ్ కానీ ఒకవైపు కార్యకర్తలకు భరోసా ఇస్తూ, రెండో వైపు చంద్రబాబు గారి పాలనని రాక్షస రాజ్యంగా అభివర్ణిస్తూ, మరోవైపు కంచం లాగేస్తున్నారు అని జగన్ గారు చేస్తున్న వ్యాఖ్యలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కొమ్మినేని గారు, మీకు మల్లాది విష్ణు గారికి గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 100% నిజం. ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నదే. అయితే ఒకటి ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ భయపెట్టే ప్రయత్నంలో అసలు వాళ్ళకి భయం అన్నది పోగొట్టేశారు. ఈ 10 నెలల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కానీ ఒక మోతాదులో ఉన్నంత వరకే పనిచేస్తుందండి. అది ఎక్కువ మించిపోయినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఏం జరిగినా మంచిగా ఉన్నా సరే తప్పదు, వేధిస్తారు అని ఇది వచ్చేసిన తర్వాత ఎవరు కూడా భయపడే పరిస్థితి ఉండదు. సరే ఏం జరిగినా జరుగుతుంది, దానికి సిద్ధపడి ఉందాము అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలు, నాయకులందరూ కూడా అన్నిటికీ సిద్ధపడే ఉన్నారు. 1. 2, వీళ్ళ వేధింపులు ఎంతవరకు వెళ్ళాయంటే, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద ఆయన హెలికాప్టర్ వద్ద ఏదో జరిగితే ఆయన ప్రమేయం ఏం లేదు, పోలీసుల వైఫల్యం వల్ల అక్కడికి ఎంత కార్యకర్తలు ప్రజలు వచ్చేసి ఏదో జరిగితే ఆయన మీద కేసు పెట్టడం కాకుండా ఆయన కోసం 2 రోజుల నుండి వెంటాడుతున్నారు. ఎక్కడుంటే పట్టుకొని వద్దాం, ఆయన హైకోర్టు కూడా వెళ్ళకముందే అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. యాక్చువల్లీ ఈ కేసులో అంత చూడాల్సిన అవసరం కూడా లేదు. అయినా సరే వేధిస్తున్నారంటే ఎలాగైనా సరే తీసుకురావడం, 2-3 నెలల పాటు లోపలేయడం అని అనుకుంటున్నారు. కానీ ఓ 2-3 నెలల పాటు నాయకుల్ని, కార్యకర్తల్ని లోపలేస్తే రాజకీయం ఆగిపోతుందా, ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళు ఆలోచించే పరిస్థితుల్లో లేదు. అధికారం మన చేతుల్లో ఉంది, దాన్ని విచ్చలవిడిగా ప్రయోగించి తీరాలి. అధికారం ఉన్నదే ఇలా ప్రయోగించడానికి, వేధించడానికి, బలం చూపెట్టడానికి అన్నట్టుగా మారింది. ఇక్కడ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా మనకు దగ్గర ఉన్నది అధికారం అన్నది ప్రజలకు సేవ చేయడానికి అన్న స్పృహను మెల్లమెల్లగా కోల్పోతున్నారా అధికార పార్టీ నాయకులు అన్న ఆందోళన అయితే కలుగుతుంది. దాంతోపాటు ప్రజలందరినీ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అన్నది చాలా క్లియర్ గా కనపడుతున్న విషయమే కదా. సూపర్ 6 అన్నారు, రకరకాల హామీ ఇచ్చారు, 50 ఏళ్లకే పింఛన్ అని చెప్పి కొన్ని సామాజిక వర్గాలు చెప్పారు. అన్ని చేసి ఈరోజు ఏమీ ఒక్కటి కూడా ఇవ్వడం లేదు. పైగా పింఛన్లను గ్రామాల్లో ఏరివేస్తున్నారు. ఈ పింఛన్ల ఏరివేతలో డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది నిజం. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టిన రోజు కూడా యాక్చువల్లీ ఇది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం. కార్యకర్తలు, నాయకులు జెండాలు, కండువాలు కప్పుకొని మరీ ఇంటింటికి వెళ్ళండి అన్నారు. అప్పుడే అందరినీ ఫోకస్ చేయడం మొదలు పెట్టారు. ఇది ఒక ప్రమాదకరమైన సంకేతం. ఇలా పింఛన్లు అన్ని తీసేస్తూ, నాకు తెలిసి గతంలో నాదెండ్ల మనోహర్ గారే అన్నారు, లక్షలాది పింఛన్లు ఉన్నాయి, వాటన్నిటిని వేయాల్సిందే అని. వేస్తాము, అలాంటి పింఛన్లు ఎవరైనా తీసుకుంటుంటే వాళ్ళ మీద కేసులు కూడా పెడతామని కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎవరైనా అలాంటి పింఛన్లు మంజూరు చేసినానని. మొత్తం అంతా ప్రజలంతా టెర్రరైజ్ చేస్తున్నారు. నిజానికి బాగా వ్యాపారాలను అడిగితే చెప్తారు, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందనేది. వ్యాపారాలు పడిపోయాయి, ఎక్కడా కూడా కొనుగోలు శక్తి లేదు. ఈరోజు జిఎస్టీ విషయంలో కూడా స్పష్టంగా జిఎస్టీ ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. దేశమంతా పైకి వెళ్తుంటే ఏపీలో నేల చూపులటండి. తమిళనాడు 13%, తెలంగాణ 12%, కర్ణాటక 11%, కేరళ 5%, ఒడిశా కూడా 5% వృద్ధి రేటు చూపితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం గత ఏడాదితో పోలిస్తే -3.4% వృద్ధి రేటు ఉందటండి. అయితే దీన్ని కవరప్ చేయడానికి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇంకో భిన్నంగా రాశారు. అదే ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కథనం చూస్తే, ఏప్రిల్లో జిఎస్టీ వసూళ్లు 3,354 కోట్లు, రాష్ట్రంలో 2017 నుంచి ఇదే అత్యధికమని రాసేశారు. ఎవరైనా చూసే వాళ్ళు హెడ్లైన్ చూడంగానే అబ్బో జిఎస్టీ ఈ రేంజ్ లో పెరిగిపోయిందా అనుకుంటారు. కానీ జిఎస్టీ 4 రకాలు ఉంటుంది. దాంట్లో ఐజిఎస్టీ అనే ఒక్క దాంట్లో కొద్దిగా పెరిగిందట. హెడ్లైన్ మాత్రం మొత్తం జిఎస్టీ మొత్తం పెరిగిపోయినట్టు రాశారు. ఎంత అవమానకరం అంటే, ఈశాన్య రాష్ట్రాలు కూడా 1-2 రాష్ట్రాలు మినహాయించి ఏ ఒక్క పెద్ద రాష్ట్రం కూడా మైనస్ లో లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఏది ఈ నెలలో ఒక్కటేనా అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలనకు వచ్చారో
జూలై నుంచి మైనస్లోనే వెళ్తోంది. ఒక్క నెల మాత్రమే కొద్దిగా పాజిటివ్ చూపెట్టింది. మార్చి కూడా అలాగే మైనస్లో ఉంది. ఈ నెల కూడా వెళ్ళిపోయింది. తమిళనాడు ఏకంగా తమిళనాడు వచ్చేసి 13%, కర్ణాటక 11%, తెలంగాణ 12% ఉంటే మనం మాత్రం పక్కలో ఉన్న రాష్ట్రం మైనస్లోకి వెళ్ళిపోయినాం. -3 వెళ్ళిపోయాం. అంటే ఇంకెక్కడ అభివృద్ధి జరుగుతోంది? పైకేమో అభివృద్ధిని పరిగెత్తిస్తున్నాం, మొత్తం గాడిన పడుతోంది, ఆర్థికంగా పుంజుకుంటున్నాం అని చెప్తారే కానీ ఎక్కడా కూడా గణాంకాల్లో వ్యవహారాల్లో కనిపించడం లేదు. పైగా ఇదేమి మామూలుగా ఎవరి రాజకీయ పార్టీనో తయారు చేసిన డాక్యుమెంట్ కాదు. కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారమే జీఎస్టీ వసూళ్లు ఈ స్థాయిలో పడిపోతూనే ఉన్నాయంటే కంటిన్యూగా జూలై నుండి 10 నెలల నుంచి ఇంక ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ పోతోంది అంటే ప్రజల కొనుగోలు శక్తి అనేది పూర్తిగా పడిపోయింది అన్నదైతే చాలా క్లియర్ గా అంటే ఇంకో మాటలో చెప్పాలంటే జగన్ గారు చెప్పినట్లు జనం దగ్గర కంచం లాగేసినట్లేనా చంద్రబాబు గారు వచ్చాక? అంతే కదా కొమ్మినేని గారు, దాదాపు అదే పరిస్థితి. ప్రజల దగ్గర డబ్బులు లేవు, కొనుగోలు శక్తి పడిపోయింది, ఏ విధమైన కార్యకలాపాలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఈ ప్రభావం క్లియర్ గా కనపడుతుంది. జిఎస్టీ వసూళ్లలోనే చాలా క్లియర్ గా కనపడుతుంది. రైట్. విష్ణు గారు చెప్పండి, మీరేమంటారు? నిన్న మీరు అది గమనించి ఉంటారు కదా, జగన్ గారి స్పీచ్ మీద ఈ కంచం లాగేశారు, ప్రతి ఇంటిని చంద్రబాబు మోసం చేశాడు, ఆయన అన్నీ ఎప్పుడు వెన్నుపోటు రాజకీయాలే, రాక్షస రాజ్యం నడుపుతున్నారు, కుప్పంలో సైతం ఆయనకి మెజార్టీ లేకపోయినా కూడా మిగతా ప్రలోభ పెట్టి లాగేసి చైర్మన్ పదవిని లాగేశారు, ఇంత రాక్షస రాజ్యం అని జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు సార్? ఇప్పుడు రాక్షస రాజ్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ 10 నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్ని ఒకసారి నిశ్చితంగా గమనిస్తే ఖచ్చితంగా రాక్షస రాజ్యమే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని చెప్పచ్చు. ఏ రకంగా అని అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, నగదు బదిలీ కానివ్వండి, డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ, అట్లాగే 2,70,000 కోట్లేమో డీబీటీ, ఇంకా అదే స్థాయిలో నాన్ డీబీటీ అనమాట. అంటే ఏంటి, ప్రజలకి కొనుగోలు శక్తి పెరుగుతుంది, మనీ సర్క్యులేషన్ అవుతుంది. మేధావులందరూ చెప్పినటువంటి అంశం ఏంటంటే నగదు బదిలీ అయితేనే పేదరిక నిర్మూలన అవుతుంది, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని అనేక రకాలుగా ఆయన కార్యక్రమాలు తీసుకుని ఒక క్యాలెండర్ ఇచ్చారనమాట. ప్రతి నెల ప్రతి సంవత్సరము ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తామో తూచా తప్పకుండా. అంతే తప్ప డబ్బులు లేవు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఏనాడు కూడా ఎప్పుడు కూడా మాట్లాడకుండా చేయడం జరిగింది. అంటే సంక్షేమం మొత్తాన్ని ఈ 10 నెలల కాలం పాటు ఆపేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా కనపడుతుంది. సంక్షేమాన్ని ఆపేయటమే కాదు, విద్యలో కానీ, వైద్యంలో కానీ, లేకపోతే దేవాదాయ శాఖలో కానీ అన్ని శాఖలు కూడా వైఫల్యం చెందుతున్నాయి. వైఫల్యం చెందడం మూలంగా ప్రజలు మరణాల పాలవుతున్నారు, అంటే ప్రజలు చనిపోతా ఉన్నారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాల మూలంగా రాక్షస రాజ్యం అనాల్సి వస్తుంది. అలాగే రెండో అంశం తీసుకుంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి పోలీస్ అధికారులు కానీ, లేకపోతే మంత్రులు కానీ, లేకపోతే ఇంకా కొంతమంది ప్రముఖుల మీద ఒక కక్ష సాధింపు ధోరణితో అన్యాయంగా కేసుల్ని ఫ్యాబ్రికేట్ చేసుకుని వాళ్ళని జైలు పాలు చేసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి అని చెప్పిన ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు. అలా ఇంకో సందర్భం ఏంటంటే కింది స్థాయిలో పార్టీ కార్యకర్తలను గ్రామాల్లో దాడులు చేసి హింసించి, నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లతో దాడి, కోర్టు ఆదేశాన్ని కూడా ధిక్కరించి ఆ రకమైనటువంటి పరిపాలన మంచి పాయింట్ చెప్పారు. ఈ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టట్లేదని నిన్న అక్కడ చూశాను. ఉండవల్లి గారు కూడా వెళ్ళి కలిశారు ఆంజనేయ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని. బ్రాహ్మణ సంఘాలన్నీ మండిపడుతున్నాయి ఈ ప్రభుత్వం మీద, ఈ రకంగా ఒక ప్రముఖుడిని ఇంత అరాచకంగా సంధ్యావందనం కూడా చేసుకోనివ్వకుండా వేధిస్తున్నారంటూ ఆయన కంప్లైంట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారంటే ఇది నిజంగానే బ్రాహ్మణ సంఘాలంతా మండిపడుతున్నాయండి ఈ గవర్నమెంట్ మీద. అంటే సార్ ఇప్పుడు అంటే మీరు సామాజిక వర్గం ఇష్యూ రేజ్ చేశారు కాబట్టి అంటే సోషల్ మీడియాలో తిరుగుతాను నిజానికి అంటే నిన్న వచ్చింది పేపర్లో సంధ్యావందనం కూడా చేసుకోనివ్వట్లేదని ఆయన బాధపడ్డాడు కదా. ఆయన ఒక సీనియర్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, సిన్సియర్ గా పనిచేసేటటువంటి వ్యక్తి. ఆ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కూడా విజయవాడ సిపి చేశారు, గుంటూరు ఎస్పీ చేశారు, కర్నూలు ఎస్పీ చేశారు. ఇలాంటి సందర్భంలో మాతో పనిచేశాడని చెప్పని, మా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారని చెప్పని ఆయన్ని బాధ్యత చేసి అక్రమమైనటువంటి కేసులో పెట్టి దానికి సంబంధించి ఆయన రోజువారీ చేసుకునేటటువంటి సాంప్రదాయంగా ఆచారంగా వస్తున్నటువంటి కార్యక్రమం సంధ్యావందనం చేసుకోవాలి. దానికి కూడా వీల్లేదని చెప్పని సీసీ కెమెరాలు పెట్టి ఒక రూమ్ లో బంధించినట్టుగా అక్రమంగా అన్యాయంగా
పెట్టడం మూలంగా ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడున్నప్పటికీ కూడా అప్పుడున్నప్పుడేమో ఐవీఆర్ కృష్ణారావు గారిని అవమానించారు, ఇప్పుడున్నప్పుడేమో పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ సామాజిక వర్గం మీద చంద్రబాబు నాయుడు గారు ఆయన 25 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో ఒక్కరోజు కూడా ఒక్క శాసనసభ్యుడికి, ఒక్క పార్లమెంట్ సభ్యుడికి, ఒక్క ఎమ్మెల్సీకి సంతకం పెట్టినటువంటి పాపాన్ని పోలేదు. కాబట్టి ఈయన కక్ష కట్టుకుని చేస్తున్నాడు అనేది ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి భావన అదే మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. రాక్షస రాజ్యం అంటే రాక్షస రాజ్యం మనకి అనేక రకాల ఉదాహరణలు చెప్పొచ్చు. ఎందుకంటే మన ఈ మధ్య సత్యసాయి జిల్లాలో ఒక వ్యక్తిని చంపేసి ఆ ముద్దాయిల్ని సాక్షుల కింద పెట్టారు. ఇది రెండోసారి కూడా నేను ప్రస్తావించాను. అంటే ఏ రకంగా చట్టాన్ని తన చేతుల్లో తీసుకుంటున్నారు, ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ మెజార్టీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉదాహరణకు మనం తిరుపతిలో చూసాము. మొత్తం బలవంతంగా ఎంపీ వెళ్తున్నప్పుడు, దళిత ఎంపీ వెళ్తున్నప్పుడు కూడా పోలీసుల సమక్షంలోనే దాడి చేసి కార్పొరేటర్లను గుంజుకుని కుప్పంలో జరిగినా, విశాఖపట్నంలో జరిగినా, ఇంకా రకరకాలైనటువంటి ప్రాంతాల్లో జరిగినా కొన్ని చోట్లయితే ఎదురు తిరిగారు, కొన్ని చోట్లయితే భయపెట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ వచ్చి మమ్మల్ని భయపెట్టారు కాబట్టి మేము ఈ విధంగా చేసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అభిమానం అన్నారు. ఇలాంటి ఉదాహరణలన్నీ ఉన్నాయి. కాబట్టి అలాగే మన మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సహజ వనరులు దోపిడీ జరుగుతూ ఉంది. మైన్స్ కానీ, ఇసుక కానీ, మట్టి కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా చట్టాలు తన చేతుల్లో తీసుకుని చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస రాజ్యం అని చెప్పారు. ఇంకా కొత్త పదాలు ఏదైనా ఉంటే కూడా అవి కూడా వాడచ్చు. ఎందుకంటే అన్ని రకాలుగా చూడండి, అధికారుల మీద హెరాస్మెంట్, ప్రజలకి సంక్షేమాన్ని ఎత్తేయటము, లేకపోతే సహజ వనరులు దోపిడీ చేయటము. పైగా నిన్న అక్కడ చూశాను, వాళ్ళు మంత్రులు ఏ ముఖం పెట్టుకుని జగన్ గారి మీద దాడి చేస్తారండి. 4 మంత్రులు ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత దాన్ని కనీసం వెళ్లి పలకరించకుండా, బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు చేస్తున్నారు. శవ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఎంతమంది చనిపోయారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో గుంటూరులో తొక్కిసలాట జరిగి చనిపోయారు, పైన ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో జరిగిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా తొక్కిసలాటే, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. మన ఈ 10 నెలల కాలంలో తిరుపతిలో కానీ, నిన్న సింహాచలంలో కానీ ఎలా జరుగుతున్నాయి? కాబట్టి ఇది ఖచ్చితంగా రాక్షస రాజ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట 100% కూడా కరెక్ట్ అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పారు. కంచం లాగేశారని జగన్ గారు చేసిన వ్యాఖ్యలను కూడా విశ్లేషించండి సార్. కంచం లాగేశారనంటే కంచం కాదు, మధ్యాహ్న భోజన పథకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది పిల్లలకి ఏ రకంగా జరుగుతుంది, ఏ రకమైన నాసిరకమైన భోజనాలు, ఏ రకంగా వాంతులు అవుతున్నాయి, ఏ రకంగా హాస్పిటల్ పాలవుతున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ. తర్వాత సంక్షేమం. రాష్ట్ర ప్రభుత్వము మొట్టమొదటిగా రాజ్యాంగంలో చూపించినటువంటి సంక్షేమ రాజ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల క్యాలెండర్ ఇచ్చేవారు. ఈ రాష్ట్రంలో లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ అయ్యేది, అమ్మఒడి అయ్యేది, లేకపోతే చేయూత అయ్యేది, లేకపోతే 0 వడ్డీ అయ్యేది. ఇవన్నీ కూడా పోయినాయి. ప్రజలు ఇవాళ వెళ్ళి ఎవరికి చెప్పుకుంటారు, ఎవరితో మాట్లాడతారు? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి నుంచి కరోనాతో ఉన్నప్పుడు సందర్భంలో కూడా ఏ రోజు కూడా సంక్షేమాన్ని ఆపలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక మానవీయ కోణంలో ప్రజల యొక్క స్థితిగతులు తెలిసి ప్రవర్తించినటువంటి లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎందుకంటే ఏమనుకుంటున్నారు ప్రజలు, వారి పరిస్థితి ఏంటి? అందుకనే ప్రపంచ బ్యాంకు కానీ లేకపోతే నీతి ఆయోగ్ కానీ ఏం చెప్పింది? 12% ఉన్నటువంటి పేదరికము జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల ప్రభుత్వంలో 6.3-4 చేరింది. అంటే సగానికి సగం తగ్గింది, కొనుగోలు శక్తి పెరిగింది, మనీ సర్క్యులేషన్ అయింది. ఈ ప్రభుత్వంలో ఎక్కడుందండి? ఈ ప్రభుత్వంలో మోడీ గారు వస్తున్నారు అని అంటే ఎన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. మోడీ గారి టూరు, అమరావతిలో పవన్ కళ్యాణ్ది, లోకేష్ది ఒకటే స్థాయా? ప్రచార ప్రకటనలు అసలు మంత్రుల ఫోటోలు వేయొచ్చా? వేస్తే పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ గారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేసినట్లా, నీ స్థాయి ఇంతేలే అని చెప్పినట్లా, లేదా ఆయన పేరు వేసినందుకు లోకేష్ గారు అలిగితే సరే నీ ఫోటో కూడా వేస్తామన్నారు. ఈ అంశాలంటి మీద అట్లాగే మీరు చెప్పినట్టుగా ఈ మోడీ గారి సభ కోసం ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు వీటి మీద మళ్ళీ సపరేట్గా వెళదాం. విష్ణు గారు, పెడన్ నుంచి రవి గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. ఉన్న ప్యానల్ అందరికి మీకు అందరూ నమస్కారం అండి.
సార్ ఈ రోజున తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది సార్. ఓకే. ఎలా అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు చేసే పనులు కప్పించుకోవడం కోసం ఈ కేసులు పెడతా అని చెప్పేసి బెదిరిస్తున్నారు, కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం. ఏది వీళ్ళు అనుకుంటున్నారో కేసులు పెడితే బెదిరిపోతారో, వీళ్ళందరూ పొద్దు గవర్నమెంట్ గురించి నెగిటివ్ గా మాట్లాడతారని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఈ రోజు గ్రామాలకు చెప్తున్నది ఏంటంటే ఊళ్ళలో టీ కొట్ల దగ్గర, బడ్డీ కొట్ల దగ్గర, బళ్ళ దగ్గర రైతులు కూర్చుని బళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా మొత్తం నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది. ప్రభుత్వాన్ని మనం చెబుతూ మనమే కొట్టుకోవాలి, ఈ గవర్నమెంట్ తీసుకొచ్చుకున్నాం అని చెప్పి రైతులు వాళ్ళగా తిట్టిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు తిడుతున్న ఆల్రెడీ ఓపెనైపోతున్నారు. అయితే ఇక్కడ మాట చెప్పండి, మీరు గ్రామం నుంచి ఆల్మోస్ట్ సెమీ టౌనే కదా మీది. ఆయన చంద్రబాబు గారు చెబుతున్నారు ఉచిత ఇసుకతో లక్షల మందికి భద్రత కల్పించామంటున్నారు. నిజంగానే ఉచిత ఇసుక అందుతోందా? ఉచిత ఇసుక అనేది ఒకటి సార్. అది అంతకుముందు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 600 రూపాయలు 650 రూపాయలు ఉండేది టన్ను. ఈ రోజు వచ్చేసరికి 500 రూపాయలు వస్తుంది. ఓకే. అంటే 100 రూపాయలు తగ్గుతుంది. 100 రూపాయలు తగ్గడం వలన ప్రభుత్వానికి 700 కోట్ల రూపాయల ఆదాయం పోతుంది. 100 రూపాయలు తగ్గేది మనిషికి కాదుగా. కొన్ని చోట్ల చాలా గతంలో కంటే ఎక్కువ రేటు ఉందని కూడా చెప్తున్నారుగా. అది మాకు రీచ్ దగ్గర ఉంటాయండి. మాకు ఇక్కడ ఏరియా మాది ఉంటుంది. కానీ ఏడు సార్ వీళ్ళు కేసులు పెట్టాలనుకుంటున్నారు. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా భయపడేవాళ్ళు ఎవడో లేరు. ఆల్రెడీ భయం అనేది పోయింది. అంటే జగన్ గారు చెప్పినట్టు చంద్రబాబు గారు జనం దగ్గర కంచం లాగేసినట్లేనా? జనం దగ్గర కంచం లాగాడు కదన్నా. ఇప్పుడే మా కుటుంబాలను ఇప్పుడే కుదురు పడుతున్నాయి, బాగుపడుతున్నాయి. ఆ కుటుంబాలతో కంచం లాగేసాడు కదా. ఇప్పుడు మొత్తం అందరూ ఉసురు రోడ్డు పెడతారు. మళ్ళీ వాళ్ళ గ్రామాల్లో చూడండి మీరు, మళ్ళీ కంతులు కడతాం, బయట వడ్డీలు తీసుకుంటాం, సెల్ఫ్ ఫైనాన్సులు వాడతాం, మళ్ళీ లేడీస్ ఇబ్బంది పడిపోయే పరిస్థితి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం పాలనలో మొత్తం చక్కగా జీవితంలో బాగుపడే లైన్ లో పడ్డ కుటుంబాలన్నీ కూడా మళ్ళీ రోడ్డు పడిన పరిస్థితి వచ్చాయి. ఓకే. అంటేగా 35 లక్షల కుటుంబాలను బంగారు కుటుంబాలను చేసేస్తున్నామని చెబుతున్నాడు మళ్ళీ మరోవైపు. రైట్. చెప్పడం ఆయన వంతు, వినటం ప్రజల వంతు. ప్రజలు కూడా మోసపోవడం కూడా అతని మాటలో మోసపోయి ఓటేయటం కూడా ప్రజలకు వంతు అయిపోయింది. రైట్. బిఎస్ రావు గారు గుడివాడ నుంచి. థ్యాంక్ యూ రవి. బిఎస్ రావు గారు గుడివాడ, నమస్కారం. మాట్లాడండి సంక్షిప్తంగా. జగన్ గారు చెబుతున్నారు చంద్రబాబు గారు ప్రజల దగ్గర ఉన్న కంచాన్ని లాగేశారు, రాక్షస రాజ్యం నడుపుతున్నారని అంటున్నారు. మీరు ఏకీపిస్తారా? కరెక్టే అండి కేఎస్ఆర్ గారు. ఏ రకంగా కరెక్ట్ చెప్పండి సార్. కేఎస్ఆర్ గారు మీతో పాటు అక్కడ ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంటే ఇంత ఘోరమైన పరిపాలన జరుగుతుంటే కేంద్ర హోంశాఖ ఎందుకు పట్టించుకోవట్లేదండి? ఆ ఇష్యూలోకి వద్దులే, మనకి ఇంతవరకు పరిమితం అండి కేంద్ర హోంశాఖ. మోడీ గారు బ్రహ్మాండంగా రెండోసారి శంకుస్థాపనకి అక్కడ బహుశా ఒక 7-8 సార్లనే రకరకాల రూపాల్లో శంకుస్థాపన చేస్తుంటారు చంద్రబాబు గారు. మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ వచ్చే మోడీ గారు వస్తుంటే ఇంక మనం ఏం చెప్పాలి? మోడీ గారిని ఈయన ఏమేమి తిట్టారు, ఆయన ఏమన్నారు, ఇవన్నీ తెలుసు కదా. ఇప్పుడు అటువంటిప్పుడు మనం వాటి గురించి మాట్లాడటం కంచం లాగినట్లా కాదా, రాక్షస రాజ్యం నడుపుతున్నారా లేదా అన్నదానికే పరిమితం అవ్వండి. రాక్షస గ్యారంటీగా నడుస్తున్నారండి. ఇప్పుడు ముసలి వాళ్ళ పెన్షన్ ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి. అవును. అలాగే పిఠాపురంలో చిన్న ఘటన జరిగితే ఒక దళితులను బహిష్కరణ చేయటం ఈ రోజుల్లో కూడా బహిష్కరణ చేయటం అనేది కరెక్ట్ అంటారా? మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని కనీసం పలకరించాడో లేదో కూడా తెలియదు. ఇంతవరకు స్పందించలేదు. అవును. తప్పు గాని లేకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం కానీ చేయలేదు. రైట్. ఓకే. అందులో ఒక దళితుడు నేను జనసేన అని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందండి. రైట్. ఓకే అండి, ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత మిగతా వీడియోలు అట్లాగే అమరావతిలో రాజకీయం ఏం జరుగుతూ ఉంది, పవన్ కళ్యాణ్ లోకేష్ మధ్య ప్రత్యర్థమా లేక పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించాల్సిందే అనేటువంటి తెలుగుదేశం ఉద్దేశమా, అట్లాగే కోట్లు ఖర్చు పెడుతున్నారా ఏంటనే దాని మీద మిగతా అంశాల మీద చర్చలోకి వెళదాం. కుమార్ గారు విశాఖపట్నం నుంచి. కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. జగన్ గారు చెబుతున్నారు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతి ఇంటిని మోసం చేశారు, జనం దగ్గర ఉన్న కంచాన్ని లాగేశారు, రాక్షస రాజ్యం నడుపుతున్నారు అంటున్నారు. మీరు ఏకీపిస్తారా? ఏకీపిస్తాం సార్. రాక్షస రాజ్యం చిన్న వాడు సార్. అది ఇంకా పెద్ద పదాలు వాడాలండి సార్. కొన్నాళ్ళు అయితే ఒంటి బట్టలు కూడా అడగేస్తారు సార్. ఓకే. నెక్స్ట్ సామెత ఉందండి, ఉట్టి ఎగరలేమో స్వర్గానికి ఎగిరిందని. చిన్న గోడ కట్టలేదు, ఇలా అమరావతి కట్టేస్తారండి సార్. 1,00,000 కోట్లు వస్తుంది కదా. ఈనాడు ఆంధ్రలో చూస్తే ఇంకా కట్టేసినట్టే సార్. కట్టేసి
కట్టేసినట్టేనా కాదు. ఆ మధ్య కొద్ది రోజుల క్రితం ఈనాడు వాళ్ళు ఏం రాశారంటే ఏమంటారు అది ఏమంటారు అక్షయ్ పాత్ర అని రాశారు. అక్షయ్ పాత్ర లేకపోతే 1,00,000 కోట్ల అప్పులు చెప్పా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అమరావతినే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ని అప్పులు చెప్పుగా మారుస్తున్నారు. నిజంగా 1,00,000 కోట్లు కనుక ప్రధానమంత్రి గారు ఇచ్చి ఎస్ మీరు కట్టుకోండి అని చెప్తే శభాష్ అని చంద్రబాబు గారిని మెచ్చుకోవచ్చు. ఈయన అప్పులు తీసుకొచ్చి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మొత్తం అప్పులు చెప్పుగా మారుస్తుంటే ఈనాడు వాళ్ళు ఏమైనా ఎడ్డింగ్ పెట్టారంటే అక్షయ్ పాత్ర అని అంటున్నారు చంద్రబాబు గారిని రాసుకున్నారు. పెద్ద ఎడ్డింగ్ పెట్టి మురిసిపోయారు. రైట్. ఇప్పుడు మాట్లాడమంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఆయనకి ఇబ్బంది లేని జనంలోకి వెళ్లకుండా ఉండాల్సిన మాట్లాడతారు. కానీ రైట్. తెలంగాణ వార్తలు ఒకటి చూద్దాం. ఏడాదిలోగా చేయాలి కేంద్ర కుల గణన నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ముందు విధి విధానాలేంటో స్పష్టం చేయాలని కులగణన మీద తెలంగాణ మోడల్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా సంతోషంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆర్థిక అనారోగ్యం ఏడాదిలో నయమవుతుందని కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. గొంతెండిపోతుంది, వేసవి పెరుగుతుండటంతో తెలంగాణలో తాగునీటి ఎద్దడి. తెలంగాణలో చేసింది కుల సర్వేనే, కుల గణన కాదు, అది తూతూ మంత్రమే అని కిషన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. రిజిస్ట్రార్ జనరల్ నుంచే నేరుగా తాజా జాబితా. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం. మృతి చెందిన ఓటర్ల పేర్లను ఎప్పటికప్పుడు తొలగించేందుకు వెసులుబాటు అంటండి. ఇవి ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఇతరత్ర వార్తలు. ఇక ఏపీకి వెళ్తే ఆలోచన వస్తే చాలు పరిశ్రమ పెట్టుకోవచ్చు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాల కల్పన. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యం. 175 నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఎస్ఎంఈలు, అలాగే కార్మికులకు మేలు చేయడమే నా లక్ష్యం. నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుకతో 1,00,000 మందికి భద్రత కలిపారంటూ మేడే శుభాకాంక్షల్లో చెప్పేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రామ్నాథ్ గారు చెప్పండి, నిజంగానే ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడు పెట్టేస్తాం అది అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ నమ్మొచ్చు అంటారా? నిజంగానే ఉచిత ఇసుక దేశం అంతా అందుతుందా? రేటు ఇందా చెప్పారు రేటుకే అమ్ముతున్నారని చెప్పి. కొమ్మినేని గారు, ఉచిత ఇసుక గురించి ఒక విషయం. రాయలసీమలో ఒక జిల్లాలో 2 ఇసుక రీచ్లు ఉంటే 2 ఎమ్మెల్యేల ఆధీనంలో ఉన్నాయి. 2 వాళ్ళు డైరెక్ట్ గా బెంగళూరుకు సంబంధించిన రియల్టర్లతో మాట్లాడుకొని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు అనధికారికంగా. అయితే ఒక ఎమ్మెల్యే దగ్గర బెంగళూరుకు సంబంధించిన ఈ రియల్టర్లంతా ఇసుక తీసుకెళ్తూ ఉంటే ఆడ సరైన క్వాలిటీ లేదని చెప్పేసి అక్కడ ఆపేసి ఇంకో ఎమ్మెల్యే రీచ్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. దాని మీద పెద్ద గొడవ జరిగి పంచాయతీ పెట్టుకున్నారు. అంటే నా దగ్గర నువ్వు మాట్లాడుకొని ఇక్కడ క్వాలిటీ లేదని చెప్పి పక్కకి వెళ్తావు, ఎలా వెళ్తావు, నీ లారీలు ఎలా వస్తాయి, మీ టిప్పర్లు ఎలా వస్తాయి అని బెదిరించుకునే స్థాయికి వెళ్ళిపోయారు. లాస్ట్కు ఇది మొత్తం పార్టీ పరువు పోతుంది, ప్రభుత్వ పరువు పోతుంది అని చెప్పి మళ్ళా ఒక అండర్స్టాండింగ్ చేసి సర్దుకున్నారు దాన్ని. అంటే ఈ స్థాయిలో అంటే మన దగ్గర ఇసుక కొనే వ్యక్తి ఇంకో దగ్గరికి పోయి కూడా కొనడానికి వీలు లేదన్నట్టుగా ఆ రీచ్ల్ని తమ ఆధీనంలో పెట్టుకొని ఆ స్థాయిలో దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రమాదకరమైనది, ఇది అసలు ఒక 30 ఏళ్ల క్రితం ఇలాంటివి చూసాం కానీ ఇప్పుడు చూడడం లేదు. కానీ సిమెంట్ ఫ్యాక్టరీలు మూసివేయిస్తున్నారు, పరిశ్రమల మీద పబ్లిక్గా దాడులు చేస్తూ ఉన్నారు, పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడా మాట్లాడడం లేదు. సరే ఈ కథనాలు వచ్చిన తర్వాత అయినా కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరైనా వెనక్కి తగ్గుతున్నారా అంటే లేదు, వాళ్ళు చేసుకునే పనిని సమర్థిస్తూ ఉన్నారు. కారణం ఏం చెప్తున్నారు? కార్మికులకు సరైన సదుపాయాలు ఇవ్వడం లేదు, సరైన వేతనాలు ఇవ్వడం. ఇవన్నీ ఏంటి అంటే ఒక పరిశ్రమని ఒక ఫ్యాక్టరీని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు కొద్దిగా రాజకీయ నాయకులు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తే మాత్రం మాట్లాడు. ఓ 30 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితులు ఉండేది రాష్ట్రంలో ఎక్కడన్నా. ఈ పరిశ్రమల దగ్గర నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేయడము ఇలాంటివన్నీ ఒక 30 ఏళ్ల క్రితం ఉండేది. కానీ 30 ఏళ్ల తర్వాత ఈ రోజు చూస్తున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడన్నా ఒక్కటి ఇలాంటి చిన్న జరిగి ఉంటే, జరగకపోయినా ప్రచారం చేశారు. పారిపోయిన కంపెనీలు కూడా పారిపోయాయి, తరిమేశారంటూ ప్రచారం చేసి ఎంత అల్లరి చేశారు. కానీ ఈ రోజు ఇంత స్థాయిలో జరుగుతూ ఉన్నా కూడా ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే ఇంతకు మించిన అన్యాయం ఏముంటుంది? దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఇంటికో పారిశ్రామికవేత్త తయారు చేస్తా అన్నారు. ఇది అప్డేట్ వర్షన్. 2014 ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ ఉద్యోగం ఇయ్యలేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసేస్తా అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారని ఒక ఎండమావులతో వ్యాపారం చేస్తున్నారు ప్రజల మీద. ప్రజలకి తన ఎండమావుల కళలన్నీ ఒక పెట్టుబడిగా పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఎండమావుల వ్యాపారిగా మారిపోయారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవన్నీ అయ్యేటివి కాదు, పోయేటివి కాదు. రాష్ట్రంలో అయితే ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదు. వనరులన్నీ పబ్లిక్గా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల చేతిలో అప్పేశారు. లిక్కరు, బెల్ట్ షాపులు, ఇసుక, మైనింగ్, ఎక్కడికక్కడ బెదిరించి వసూలు చేయడాలు, చివరకు ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు జరుగుతున్నంత కరప్షన్ ఎక్కడా జరగడం లేదు. కనీసం ఉపాధి హామీ అంటే గుర్తుకొచ్చింది. నిన్న మేము పవన్ కళ్యాణ్ గారితో ఒక స్పీచ్ నేను వీడియో వేశాను.
ఆయన చెప్తున్నాడండి, ఆశ్చర్యం వేసింది. అడవుల్లో ఈ తొట్లు పెట్టడానికి ఫామ్ పాండ్స్ ఈ పొలాల్లో కుంటలు తవ్వడానికి 10,000 కోట్లు ఈ 10 నెలల్లో ఖర్చు పెట్టేశారట. ఇది ఎట్లా సాధ్యం అవుద్ది అంటే దాంట్లో స్కామ్ జరిగిందా లేకపోతే ఏంటి అసలు? అంది 10,000 కోట్లు ఒక డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టే అసలు ఆ డబ్బులు కేంద్రం నుంచి వచ్చినాయా ఇక్కడి నుంచి వచ్చినాయా అసలు సాధ్యమైపోయినా? దీంట్లో ఇదే పెద్ద ఉదాహరణగా కనపడుతుంది కదా. కొమ్మినేని గారు, ఉపాధి హామీ పథకానికి సంబంధించి అనంతపురం జిల్లాలోనే ఒక ఇష్యూ వచ్చింది మొన్న ఈ మధ్య బయటికి. ఏంటంటే ఒక గ్రామంలో ఒకే రోజు 1,400 మందితో కూలీలతో పని చేయించినట్టు రిపోర్టులు రాశారు. 1,400 మంది. కానీ హఠాత్తుగా వెరిఫై చేస్తే 1,200 ఫేక్. అంటే 200 మందితో పని చేయించి 1,200 మందిని ఫేక్ పెట్టారు ఒకే రోజు. ఇక రోజు ఎంత జరుగుతుండాలి? ఇంతకు మించిన అన్యాయం లేదు. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులే సెలవు మీద వెళ్లేలాగా పరిస్థితిని తీసుకొని వచ్చారు. ఎక్కడికక్కడ అంటే నాకు తెలిసి మళ్ళా ఇది కూడా ఒక ప్రమాదమేమో. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ మనకి ఆ ఫేవర్ గా ఉండదని ఇంత ముందుగా ఒక రాజకీయ పార్టీకి తెలిసిపోవడం కూడా ఇలాంటి వాటికి కారణమవుతోందేమో. మళ్ళా వస్తామో లేదో, ఇప్పుడు కావాల్సినంత మనం సంపాదించేసుకుందామనే పనిలోనికి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న ఒక ఆందోళన అయితే కలుగుతోంది కొమ్మినేని గారు. రైట్. ఇక విష్ణు గారు మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే, ఈ ప్రధాని సభ అట్లాగే పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య జరుగుతున్న రాజకీయం మీద వెళదాం. మీరు కూడా దీని మీద మాట్లాడతారా? ఈ ఇసుక ఉచితంగా దొరికిపోతుందంట, ఇంటింటికి పారిశ్రామికవేత్త అంట. సార్ ఇసుక అనేది గత ప్రభుత్వ హయాంలో ఎంత గౌరవ చేశారంటే, రాష్ట్ర ప్రభుత్వానికి 5 సంవత్సరాల్లో 3,000 కోట్లు వచ్చేది సంవత్సరానికి. ఈ 3,000 కోట్లు ఈ 10 నెలల కాలంలో దాని వంతు ఏడాదికి 750 కోట్లు వారి అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. కాదు విష్ణు గారు, అదే ఏడాదికి 750 కోట్లు, మొత్తం 3,000 కోట్లు. అదే సార్ నేను చెప్పేది అదే వచ్చేది. ఇప్పుడు 750 మీరు చెప్పిన లెక్క ప్రకారమే 750 ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్తుందో, ఎవరికి అకౌంట్లోకి వెళ్తుందో ఇంటెలిజెన్స్ వాళ్ళు సీఎం గారికి చెప్పినప్పుడు ఇసుక బహిరంగ దోపిడీ జరుగుతుందండి, మొత్తం కొట్టేస్తున్నారని చెప్పినప్పుడు ఆయన మాట్లాడతారనమాట. ఇసుక ద్వారా ఉపాధి కలుగుతుంది, యూత్ అంతా ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పని దాన్ని కవర్ చేసుకోవడానికి ఎక్కడ ఏదో సందర్భంలో అనవసరమైనటువంటి సందర్భంలో కూడా దాన్ని రేజ్ చేసి ప్రజలకి ఇసుక బాగా జరుగుతుందంటే తెలియని వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి బాగా జరుగుతుందని అనుకుంటారు. అలాగే అమరావతి కేంద్రీకరించారు, నిధులన్నీ అక్కడ డైవర్ట్ చేస్తున్నారు, దాని మీదే మొత్తం కేంద్రీకరించారు అని అనుకున్నటువంటి ప్రజలందరూ అనుకుంటున్న సందర్భంలో ఏం చెప్తారంటే 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈలు తీసుకొచ్చేస్తామని చెప్పని మన నియోజకవర్గానికి కూడా వచ్చేస్తుందంట, పార్క్ వచ్చేస్తుందంట, లక్షాధికారులు అయిపోతారంట, ఇన్వెస్టర్స్ నిర్ణయం తీసుకుంటే చాలు, ఆలోచన చేస్తే చాలు, మొత్తం అంతా వాళ్ళు చేసేస్తారంట అని చెప్పి ఒక డైవర్షన్ అనమాట. అమరావతి మీద పోవటం కోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చెప్తారు. ఆచరణ సాధ్యం కానీ అమలు చేయడానికి సాధ్యం కానటువంటి హామీలన్నీ కూడా ఇవ్వటము, ఏ రోజుగా ఆ రోజు కొత్తగా మాట్లాడటం. ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పారంటే ఒక రకం, ఎన్నికల తర్వాత కూడా అబద్దాలు, రోజువారీ అబద్దాలు కూడా ప్రజలు ఎక్కడ భరాయిస్తారండి? ప్రతి మాట కూడా అబద్దం కింద మారుతుంది. చెప్పినటువంటి కార్యక్రమాలు లక్షాధికారులు అయిపోతారని చెప్పని ఒక సినిమా యూత్కి చూపిస్తున్నారు. ఎందుకంటే నెల 3,000 ఇస్తాము అని చెప్పారు కదా, అదేం జరగట్లేదు కదా. కాబట్టి ఈ రకమైనటువంటి మభ్య పెట్టేటటువంటి డైవర్షన్ చేసేటటువంటి పాలిటిక్స్ సాక్షాత్తు వారే మాట్లాడటం అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక నోట్లోంచి ఒక మాట వస్తే అమలు జరుగుతుందా లేదా, లేకపోతే దీన్ని ఆచరణ సాధ్యమా కాదా అని చెప్పని ప్రజలందరూ కూడా సవివరంగా ప్రతి మాటని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఇక టార్గెట్ 5 లక్షలు ప్రధాని సభకు రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ. దాంతో బస్సులు ఎక్కడి నుంచి బస్సులు తీసుకువెళ్ళిపోతున్నారంట. నరసరావుపేట బస్టాండ్లో బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు. గతంలో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంకో లేదా దేనికైనా తీసుకెళ్తే ఈనాడు వాళ్ళు అచ్చంగా అసలు ఒక్కళ్ళకి ఇబ్బంది అయింది, 10 మందికి ఇబ్బంది అయింది, ఇష్టారాజ్యంగా రాసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం జనం సంకల్పం అంట. ఏం రాశారండి? అమరావతి నిర్మాణానికి పునఃసంకల్పం. ఇందాక ఎవరో చెప్తున్నారు, మరి ఎక్కడో రాశారంట. విద్యార్థులు వెళ్ళి మేము వస్తాం ఈ ఎండల్లో ఈ సభకు వస్తాం, మాకు బస్సులు పెట్టండి అని అడిగారని చెప్పి రాస్తున్నారు. ఓకే, సభ పెట్టుకోవచ్చు, తప్పు కాదు. కానీ అసలు ఆల్రెడీ శంకుస్థాపనలు జరిగిన వాటన్నిటికి కలిపి మళ్ళీ శంకుస్థాపన చేయటం, దీనికి మళ్ళీ రాజకీయం. ఇదిగోండి, మామూలుగా అయితే అసలు మంత్రుల ఫోటోలో వేయకూడదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. పవన్ కళ్యాణ్ గారిది మరి మొన్న పేరు ఆయన వేయినందుకు ఆయన అలిగి ఉంటాడు, ఆయన పేరు వేసినందుకు ఈయన అలిగాడు ఏం పాడో.
మరి ఇప్పుడు ఈయన ఫోటో కూడా కలిపి వేశారు. సో దీని మీద అలాగే అమరావతి సభకు జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద, ఈ ఏర్పాట్లకు సంబంధించి ఒత్తిళ్ల మీద, ఈ ఎండాకాలం ప్రజలకు పడుతున్న ఇబ్బందుల మీద, వీటన్నిటి మీద చర్చలోకి వెళ్దాం. విష్ణు గారు మీరు ముందుగా మీరు మాట్లాడండి, ఎందుకంటే అక్కడే ఉన్నారు కాబట్టి, ఆ ప్రాంతంలో విజయవాడలోనే ఉంటారు కాబట్టి. నిజంగానే ఈ పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య రాజకీయం ఏంటి, ఇక్కడ ఫోటోలు ఏంటి, అలాగే అమరావతి సభకి జనాన్ని ఈ స్థాయిలో తరలించాల్సిన పరిస్థితి ఏమిటి, తరలిస్తే తరలించారు, ఈ రకంగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటి, ఈ పరిణామాలన్నింటి మీద మీ విశ్లేషణ ఏమిటి? సార్, ఇప్పుడు ఎన్నికల ముందు నుంచి కూడా వీళ్ళిద్దరికీ భిన్న అభిప్రాయాలు, భిన్నమైనటువంటి మనస్తత్వాలు, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోకపోవడం, ఇదంతా మనం చూస్తానున్నాం ఎన్నికల ముందు నుంచి కూడా. ఎందుకంటే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరో అన్న సందర్భంలో క్లియర్గా ఆనాడే లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా వేరే ఆలోచన లేదు అని చెప్పారు. యాక్చువల్గా జనసేన ఆ రోజే రియాక్ట్ అవ్వాల్సింది, మరి ఎందుకునో వాళ్ళు కాముగా ఊరుకుని వాళ్ళు చెప్పిన దానికి తందానంటూ వస్తున్నారు. అసలు వాస్తవంగా ప్రోటోకాల్ అయితే డిప్యూటీ సీఎం అనేది ప్రోటోకాల్లో లేనటువంటి అంశం. కానీ వాళ్ళు ఫస్ట్ వచ్చినటువంటి ఇన్విటేషన్ లో ప్రోటోకాల్ లేకుండానే వాళ్ళు ప్రింట్ చేశారు. తర్వాత ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ లో బ్యాలెన్స్ లో అలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని సరి చేయడం కోసం, సవరించడం కోసం, అలాగే ప్రోటోకాల్ లేకుండా ఎందుకు వేశారన్న లోకేష్ గారిని ఏమో శాంతింపు చేయడం కోసం బ్యాలెన్స్ చేసి తర్వాత వచ్చినటువంటి ఇన్విటేషన్స్ లో గానీ, పత్రికా ప్రకటనలో గానీ వీటన్నిటిని కూడా ఇద్దరిని వేసి సాటిస్ఫై చేసినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా ఇద్దరిని అటు ఇటు చూసుకుంటూ తన మొదలుపడిపోతున్నట్టుగా మనకు ఆయన మొహం చూస్తుంటే కనపడుతోంది. ఈ ఎంతకాలం ఈ రకంగా సముదాయించుకుంటూ, ఎంతకాలం ఈ రకంగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఏదో ఒక రోజు ప్రజల మధ్యకి పంచాయతీ మారేటటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతోంది. అది అమరావతి సందర్భంలో ముందు వెనకగా మనకు మళ్ళొకసారి అర్థమైందనమాట. సరే, ఇప్పుడు ఆయన మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంలో రీస్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో ఆయన మొత్తం ఉన్నటువంటి 3 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో చేయాల్సిన విధంగా అప్పుడు చేయలేదు. సరే, తర్వాత వచ్చిన గవర్నమెంట్ మా పాలసీ మాకుంది, మా విధానం మాకుంది, ఒకే చోట ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడము రాష్ట్ర సమగ్రతకు, రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధికి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అని చెప్పి దాన్ని ఏ రకంగా అన్ని ప్రాంతాల్లో సమానంగా చూడాలని చెప్పిన దాని మీద మేము ఒక పాలసీ తీసుకున్నాం, వెళ్ళాం. కానీ ఇప్పుడు మళ్లీ ఒక 50,000 కోట్ల పనులు జరుగుతున్నాయి, ఇంకో 50,000 కోట్లు అప్పు చేశారు. దీన్ని ఏ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్తారు? ఒకే చోట వికేంద్రీకరణ చేయాల్సిన చోట ఒకే చోట కేంద్రీకరించి, పైగా మోడీ గారి వస్తున్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటి, అమరావతి మూలంగా యువత అంతా కూడా అట్రాక్ట్ అవుతున్నారు. యువత బాగుపడాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ఆంధ్రప్రదేశ్లో అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే అమరావతి డెవలప్ అవ్వాలని ఈ రకంగా మెలికిపెట్టి ప్రజలందరినీ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. అది సొంత కాళ్ళ మీద నిలబడేటటువంటి కార్యక్రమం అని చెప్తున్నారు. ఏ రకంగా 50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని చెప్తారు? మీరు చెప్పాలి కదా. 2 రకాలు మాట్లాడుతున్నారు. ఇది కాళ్ళ మీద నిలబడుతుంది, అందరికీ ఉపాధి ఇస్తుంది అంటున్నారు. ఏ రకంగా ఉపాధి ఇస్తుంది, ఏ రకంగా ప్రజలందరికీ ఉపయోగపడుతుందని చెప్పి క్లియర్గా ఈ అంశాలు ఉన్నాయని చెప్పాలి. అదేమీ చెప్పకుండా అక్కడ జరుగుతున్నటువంటి కాంట్రాక్టుల్లో అనేక రకాలైనటువంటి 100 కోట్ల రూపాయలు ఎక్సెస్ ఇచ్చేసి మళ్ళీ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చేది ఎక్సెస్ గా ఇవ్వట్లేదు, వాళ్ళకి మామూలు రేట్లు ఇస్తున్నారు. ఎవరైతే డైరెక్ట్ గా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారో వాళ్ళకి మాత్రం ఎక్సెస్ దీంట్లో తీసుకున్నారు. సరే, ఇదంతా ఒక విషయం. ఈ రోజు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి స్వాగతం పలకాలి, ఎందుకంటే ప్రధానమంత్రి గారు కాబట్టి. ఆయన సభకి ఎంత ఖర్చు పెడుతున్నారని ఒక వైట్ పేపర్ ప్రకటించాలి. ఇప్పటి వరకు 100 కోట్లు ఖర్చు అయినట్టు, ఎందుకంటే లైటింగ్ కి 6 కోట్లు, రోడ్లకి 10 కోట్లు, ఇట్లా రకరకాలుగా టెండర్స్ ఇచ్చి పిలుస్తా ఉన్నారు. ఇదంతా మొన్నే 16వ ఆర్థిక సంఘం వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఒక కామెంట్ చేసింది, నిధులు దుర్వినియోగం చేయదు, నిధులు పొదుపుగా వాడితే ఆంధ్రప్రదేశ్ ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకి సంపాదించినట్టు లెక్కే అని చెప్పింది. ఆ సూత్రం కూడా వీళ్ళు పాటించట్లేదు. కాబట్టి మోడీ గారు సభకి అన్ని సామ భేద దండోపాయాలు అన్ని కూడా ఉపయోగిస్తున్నారు. అన్ని కూడా ఉపయోగించడం అంటే ఆరోగ్యశ్రీ
హాస్పిటల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీరందరూ రావాలి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఉందా ఆరోగ్యశ్రీ బిల్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ వాళ్ళందరూ బస్సుల్లో తరలి రావాలి అని అంటున్నారు. అట్లాగే విద్యార్థులు వాళ్ళు ఇది విడ్డూరంగా ఉంది. జనాలు రావటం ఎందుకు? వాళ్ళకి ఇష్టమైతే టార్గెట్ పెట్టారు సార్, టార్గెట్ పెట్టారు మీకు 5 లక్షల మంది పోగు చేయాలని చెప్పి టార్గెట్ పెట్టి డాక్టర్లతో పాటు పేషెంట్లు కూడా తీసుకురామని చెప్పలేదా? డాక్టర్లతో పాటు పేషెంట్లు కూడా పట్టుకోవాలి. పేషెంట్లు అంటే మళ్ళీ పేషెంట్లు అంటే మళ్ళీ బిల్స్ ఇవ్వని అంటారు కదా, వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేయమంటున్నారు. అలాగే మహిళల్ని డ్వాక్రా మహిళల్ని పోగు చేయమంటున్నారు, టార్గెట్లు పెట్టారు. ఇది ఖచ్చితంగా మొన్న P4 కార్యక్రమంలో ఏ రకంగా అయితే ప్రజల మధ్య నుంచి లేచిపోయారో అదే కార్యక్రమం మన సాయంత్రం మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి చూడబోతాం మనం. కాబట్టి మోడీ గారికి స్వాగతం పలకటం కోసం మోడీ గారికి స్వాగతం పలకడం కోసం నానా తంటాలు పడుతున్నారు అనమాట. ఇది ఇంకొక అంశం ఏంటంటే ఆయనకు గనక ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆ సభలో కూర్చున్నప్పుడు ఏటీఎం అని గుర్తొస్తే అప్పుడు పరిస్థితి ఏంటని చెప్పని గతంలో ఒకసారి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఏటీఎం అన్నాడు కొన్ని అంశాలని. మళ్ళీ ఇక్కడ ఏటీఎం అని గుర్తొస్తే ఏంటి అనేది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి పరిస్థితి. ఏటీఎం అని గుర్తు రావాలి, ఈయనకేమో టెర్రరిస్టు, పెళ్ళాన్ని ఏలుకోలేని వాడు, ముస్లింలని బతకనివాడు, దేశంలోనే ఉంటాను ఇవి లేదు, అవినీతి పరుడని ఈయన ఇచ్చాడు కదా చంద్రబాబు గారు. వాళ్ళిద్దరూ ఇక అది ఎలక్షన్ అప్పటికే అయిపోయింది, ఎలక్షన్ అప్పటికే అలాయ్ బలాయ్ అయిపోయారు కదా. మళ్ళీ ఇద్దరు మర్చిపోయినట్టు నటిస్తున్నారు కదా. అంటే జనం కూడా మర్చిపోవాలనేది వాళ్ళ కోరికేమో. నాకైతే అనిపించింది విష్ణు గారు, మోడీ గారు ఈ స్థాయిలో దిగుతారిపోతారా అని బాధ అయితే నాకు ఉంది. మనబోటి వాళ్ళందరం బాధపడ్డాం, మోడీని పట్టుకుని దేశ ప్రధాని పట్టుకుని ఇట్లా అంటారా అని, టెర్రరిస్ట్ అని అంటారని. కానీ ఆయనే ఫీల్ కాకపోతే మనం ఎట్లా ఏమో మనం ఆ బాధను కూడా దిగమించుకోవాలో ఏం పాడు. దేశ ప్రధాని ఇట్లా అంటే ఆయనే ఫీల్ కావట్లేదా అని. సార్ ఇప్పుడు ఎవరైనా సరే ఏ విషయమైనా సరే సందర్భం మనసులో పెట్టుకుంటారు. ఇప్పుడు మోడీ గారికి ఇంతమంది జనాల్ని తీసుకొచ్చినా, ఇంతమంది మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బ్లాక్ షర్ట్ వేసుకుని మోడీ గారి గురించి ఏం మాట్లాడారు, లేదంటే ఢిల్లీలో ఆంధ్ర భవన్ ముందు ఏం మాట్లాడారు, లేకపోతే రాహుల్ గాంధీ పక్కన నిలబడి ఏం మాట్లాడారు అని ఇవన్నీ విషయాలు కూడా ఒకసారి పక్కన ఆయన గుర్తు లేకపోయినా పక్కన ఉన్న అమిత్ షా గుర్తొస్తాయి, లేకపోతే ఇంకో పక్కన ఉన్నటువంటి జేపీ నడ్డా గారు గుర్తొస్తాయి. ఇవన్నీ ఫ్లైట్ లో వచ్చేటప్పుడు, హెలికాప్టర్లో వచ్చేటప్పుడు, జర్నీలోనూ మాట్లాడుకుంటారు. ఈయన బలేవాడు, మొన్నప్పుడు మనతో అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడతారు. ఇదంతా ఏంటని చెప్పి వాళ్ళు ఏం మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి అప్పుడు నల్లబెల్లి కదా. కాబట్టి ఈ రకంగా మోడీ అవునవును కాంగ్రెస్ వాళ్ళు ఎగరేశారు గన్నవరం ఎయిర్పోర్ట్ కాదు, వీళ్ళు కూడా ఎగరేశారు, వీళ్ళు కూడా ఎగరేశారు, గుంటూరు వీళ్ళు కూడా అవునవును వీళ్ళు కూడా ఎగరేశారు. కాబట్టి మోడీ గారి సభ ఏ రకంగా జరుగుతుందో, దానికి ఎంత ఖర్చు అయిందో, గతంలో ఉన్న ప్రాజెక్టులే, లేకపోతే జనరల్ గా ఉండే రైల్వే బడ్జెట్ లో ఉండేటటువంటి ప్రాజెక్టులే, నేషనల్ హైవేలో ఉండేటటువంటి ప్రాజెక్టులే, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా చూపించడమో, లేకపోతే అప్పు తీసుకొచ్చినటువంటి దాన్ని చేయటమో. కాబట్టి చేయమనండి, మాకేం అభ్యంతరం లేదు. మా పాలసీ ఏంటంటే మీరు ఏది చెప్తారా, చేస్తారా, చెయ్యరా, లేకపోతే పక్కదారి పడతారా, అబద్దాలు చెప్తారా, లేకపోతే ఇంకొకరి మీద నెట్టేస్తారా అని చెప్పిన అంశాలనే మేము ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజు మోడీ గారు ఏం మాట్లాడతారో చూద్దాము. మోడీ గారికి పాత విషయాలు గుర్తుకొస్తాయా లేదా, ఈయనకి పాత విషయాలు గుర్తుకొస్తాయా లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా నేను. ఆదిశేషి గారు ఒంగోలు నుంచి. ఆదిశేషి గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. కొండలరావు గారు నెల్లూరు నుంచి. కొండలరావు గారు నమస్కారం, మాట్లాడండి. హలో, కట్ అవుతుందా? రైట్. రామ్నాథ్ గారు మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ రాజకీయం ఏంటి, జనంలోకి ఎట్లా వెళ్తారు? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా పట్టించుకోకుండా మరి ఒక మంత్రి ఫోటో వేసి 2 మంత్రుల కింద లెక్క, వాళ్ళిద్దరు చేసి మిగతా వాళ్ళు వేయకపోవడం వాళ్ళని అవమానించినట్ల. లోకేష్ గారు అలిగితే ఆయన ఫోటో వేస్తారా, లేకపోతే నిజంగానే ఎందుకు వచ్చిందిలే, పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్థాయి ఏం కాదులే, లోకేష్ కంటే పెద్ద స్థాయి కాదులే అని వేశారా, ఏమై ఉంటుంది? అట్లాగే మోడీ గారి సభకి ఎట్లా జనాన్ని తరలిస్తున్నారు? విద్యార్థులు కూడా నిజంగానే మాకు బస్సులు పంపిస్తున్నారని అడిగారు ఈ ఎండల్లో. కొమిడియన్ గారు ఆ ఫోటోల్లో, ఆ ప్రకటనలో గమనిస్తే ఇది వరకు పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేయాల్సి వచ్చినా కూడా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ ఫోటో సైజులు ఉన్నాయో ఆ సైజులోనే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక వైపు వేసేవాళ్ళు ఇది వరకు. గుర్తు చేశారు. ఇప్పుడు
ఆయన ఏకంగా ఓ మూలకి ఎక్కిచ్చేశారు. సరే ఆ మూల ఏదో ఒక్కరినే ఉండిచ్చారంటే పక్కన మళ్ళా లోకేష్ గారిని పెట్టారు. జనసేన వాళ్ళు చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాష్ట్రానికి మా పవన్ కళ్యాణ్ గారే అంటుంటే, లేదు మీరు మీ దృష్టిలో మీ పవన్ కళ్యాణ్ గారు అతిరథ మహారథుడు ఏదో కేటగిరీ అంటే మీ పవన్ కళ్యాణ్ కి సమానమైన వ్యక్తిగా మా నారా లోకేష్ ఉన్నారు చూడని చూపెట్టడానికి సేమ్ సైజులో ఒక మూల ఇద్దరికి ఫోటోలు వేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని గారు, ముఖ్యమంత్రి, న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్లు మాత్రమే ఫోటో వేయాలి, అసలు మంత్రులు వేయకూడదు. సరే తెలంగాణలో డిప్యూటీ సీఎం ఫోటో వేయడం సాంప్రదాయం అక్కడ మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. సరే ఆ కేటగిరీలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కొద్ది రోజులు వేశారు. ఇంకా గమనిస్తే ఇదే పరిస్థితి విశాఖపట్నానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆదేశాలు కూడా లెక్క చేయకుండా నారా లోకేష్ గారి ఫోటో ఆ రోజు తీసుకొని వచ్చి వేశారు. ఇదంతా ఏంటి అంటే వీళ్ళ మధ్య ఒక రకమైన కుస్తీ పోటీ నడుస్తోంది. కుస్తీ పోటీల్లో కూడా సేమ్ వెయిట్ ఉన్న వాళ్ళకే పోటీ పెడతారు. ఆ విధంగా మీ పవన్ కళ్యాణ్ గారి వెయిట్, మా నారా లోకేష్ గారి వెయిట్ ఒకటే, మీరు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవద్దండి పవన్ కళ్యాణ్ గారిని అని చూపెట్టడానికే ఉన్నట్టుగా ఉంది. పైగా కొద్ది రోజులుగా ఈ అమరావతి ప్రోగ్రాంకి సంబంధించి మోడీ గారి పర్యటనకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడ జనసేన పార్టీ ఇన్వాల్వ్ కాలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావనే లేకుండా ప్రచారం చేస్తూ వచ్చారు. దాని మీద ఇప్పటికే జనసేన వాళ్ళు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఇంకా అవమానించేలాగా, సరే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఫోటో పెట్టి ఉంటే అది వేరు, అని ఏకంగా పైకి తీసుకెళ్లిపోయారు, నారా లోకేష్ గారిని పెట్టారు. అంటే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రయారిటీ ఏంటో చూపెట్టడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అన్నది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం పెద్ద ఫీల్ కాలేమో, ఫీల్ అవుతాడంటారా? మామూలుగా ఆయన ఎప్పుడు ఫీల్ కాడు కదా, ఊరికే రకరకాల మాటలు మాట్లాడుతుంటాడు. కానీ 15 ఏళ్ళు నేను మీకు సేవ చేస్తానని రాసిచ్చింది, 15 ఏళ్ళ ముందే మీకు సేవ చేస్తానని రాసిచ్చిన తర్వాత ఇంకా అలాగే ట్రీట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అది పోగొట్టుకున్నారు. అంటే అటుగా చంద్రబాబు గారు ఆ తర్వాత లోకేష్ గారికి కూడా అలాగే విధేయుడిగా ఉంటాడా? నారా లోకేష్ గారికి విధేయుడిగా ఉండకపోతే ఇంకా మీ పని మీది మా పని మాది అంటారు. అంతేనా? అంతే. నారా లోకేష్ గారికే ఇబ్బంది వచ్చిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకోరు. నారా లోకేష్ గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తే పొత్తులో ఉంటారు, లేదు అంటే గ్యారంటీగా విడిపోవడం ఖాయం. అంతవరకు పోదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భయాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ఎన్ని చెప్పినా కూడా కూటమి లేకుంటే ఆయన ఎమ్మెల్యేగా గెలవలేరు, వీళ్ళు అధికారంలోనికి రాలేరు అన్నట్టుగా పరిస్థితి ఉంది. దాంతో వాళ్ళ బంధాలు కలిసి వెళ్తున్నాయి. యువతలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫోర్స్ దెబ్బకు వాళ్ళు కలిసి ముందుకు ప్రయాణిస్తూ ఉన్నారు. దాంతోపాటు అమరావతి పైన అసలు చంద్రబాబు నాయుడు గారికే నమ్మకం లేదా, ప్రజలంతా దీన్ని ఆమోదిస్తున్నారా లేదా అన్న అనుమానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలోనే ఉంది. ఇందాక మల్లాది విష్ణు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఈరోజు అమరావతిలో ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు కాబట్టి మిగిలిన రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టేందుకు నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఏ అని చెప్తున్నారని మనం గమనిస్తే, కొమ్మినేని గారు అమరావతి మీద అసెంబ్లీలో ప్రకటన చేసిన రోజు ప్రతి జిల్లాకు 10, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్, 10 జిల్లాకు 10 సంస్థలని ప్రకటించారు. ఆ రోజు అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఇన్ని ఇన్స్టిట్యూట్లు మన జిల్లాకు వస్తే ఇంకేముందని చెప్పి అందరూ పండగ చేసుకున్నారు. కానీ అది కేవలం ఆ రోజు మభ్యపెట్టి అమరావతిని ముందుకు తీసుకెళ్లడానికి కోసం మాత్రమే అన్నది తర్వాత అర్థమైంది. సేమ్ ఈ రోజు కూడా అదే పని చేస్తూ ఉన్నారన్నది కూడా తెలుసు. ప్రధాని మా చెల్లికి జరగాలి మళ్ళీ మెల్లి పెళ్లి అన్నట్టు మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ గారితో అదే పనులకు మళ్ళీ మొదలు తీస్తున్నారు. ఎందుకు పెడుతున్నారంటే దీని మీద ఒక ఊపు తీసుకురావాలి, ఒక బూమ్ క్రియేట్ చేయాలి. ఒక విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా వాడుకుంటున్నారు వీళ్ళు. ఆ పనిలో భాగంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఓచర్ల మీద ఆయన బొమ్మ వేసుకొని వాడుకుంటున్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఉన్న అనుమానము, రాజధాని కట్టడం తప్పు కాదు, కానీ రాజధాని వేరు, మహానగరం వేరు. మహానగరం కట్టడం అన్న కాన్సెప్ట్ లోనే లోపం ఉంది, అది అయ్యే పని కాదు. పైగా ఈ రాష్ట్రం కోసం ఒక మహానగరం కట్టడం అనేది పూర్తిగా అమాయకత్వం. వీళ్ళు చెప్తున్న జనాభా ఏంది, 20 లక్షలు 30 లక్షలు వస్తారు అమరావతిలోనికి అంటున్నారు. ఎలా వస్తారు? పక్కన విజయవాడ ఉంది, ఈ పక్క గుంటూరు ఉంది. అంటే వారానికి ఒక రోజు మాత్రమే విజయవాడ గుంటూరుకి నీళ్లు ఇచ్చి అక్కడ ప్రజలు ఉండే పరిస్థితి లేకుండా చేసి వాళ్ళందరినీ ఇక్కడ వచ్చేలా చేస్తారా? రెండు, ఎక్కడైనా కానీ జనాభా కానీ అంత పెరిగేది ఎప్పుడు పెరుగుతుందో అక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. కానీ వీళ్ళు చెప్తున్న మోడల్లో ఇన్ని లక్షల మంది అమరావతిలో వచ్చి స్థిరపడాలి, ఉపాధి జరగాలి అంటే ఇక ఏపీలో ఏ జిల్లాలో కానీ ఎక్కడా కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు, ఒక పరిశ్రమ పెట్టకూడదు. అవన్నీ తీసుకొని వచ్చి ఈడ పెడితే అప్పుడు వీళ్ళు చెప్తున్న దాంట్లో కూడా ఒక 10% రీచ్ అవ్వడానికి మాత్రమే అవకాశం ఉంటుంది అమరావతి. అంటే ఒక విధంగా ఏంటి, వీళ్ళ అమరావతి కాన్సెప్ట్కి ఇట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఇది ఒక బ్లాక్ హోల్ కావచ్చు. మిగతా జిల్లాలన్నిటికీ ఇది ఒక బ్లాక్ హోల్ లాగా, కృష్ణబిలం లాగా మొత్తం రాష్ట్రంలోని అన్నింటినీ లాగేసి
తనలో తీసేసుకునే ఒక ప్రాజెక్టుగా కూడా ఇది మిగిలిపోయే అవకాశం ఉంది. చాలా మందికి ఉన్న అనుమానం ఏంటి అంటే అసలు ఒక పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక చోట 5 ఏళ్లకో 10 ఏళ్లకో రిటర్న్ ఉంటుంది అన్న ఒక నమ్మకం ఉన్నప్పుడు అక్కడ పోయి పెట్టుబడులు పెడతారు కొమ్మినేని గారు. కానీ అమరావతి మోడల్లో ఎప్పుడు అది ఒక లెవెల్కి వస్తుంది, ఎప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి మళ్ళా రిటర్న్స్ వస్తాయి అన్న దాని మీద ప్రభుత్వం ఎక్కడ క్లారిటీ ఇవ్వడం లేదు. దానివల్ల ఎవరు కూడా అక్కడ ముందుకు రావడం లేదు. దాంతోపాటు ఇప్పుడు మరో 44,000 ఎకరాలు మీదేసుకోవడంతో ఇప్పుడు పాత అమరావతి రైతులు కూడా భయపడిపోతున్నారు. మాకే ఇక్కడ దిక్కు లేదు, మళ్ళా ఇంకా 44,000 ఎకరాలు తీసుకొని దాన్ని డెవలప్ చేయాలంటే మళ్ళా ఇంకో 50,000 కోట్లు తెచ్చుకొని ఎక్కడ చేస్తారు, ఏదైతుంది ఇది అన్న ఒక ఆందోళన కలుగుతుంది. కేవలం ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ముందుకు వెళ్తున్నారా అన్న అనుమానం అయితే చాలా కలుగుతోంది. ఇది కేవలం ఒక రాష్ట్రానికి అలా జరగకూడదని కోరుకోవాలి. ఇది రాష్ట్రం పాలిట ఒక కృష్ణబిలం బ్లాక్ హోల్ అవుతుందా, మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాల్ని లాగేసుకొని తనలో తీసేసుకునే ఒక ప్రాజెక్ట్ అవుతుందా అన్న ఆందోళన కూడా ఉంది కొమ్మినేని గారు. ప్రధాని నరేంద్ర మోడీ కరెక్టే కదా. గారు నేను ఒక అన్నాను, ఒక వ్యాఖ్య చేశాను, కరెక్టే కాదు. అప్పుడేమో అక్షయ్ పాత్ర అని ప్రచారం చేస్తారు. అక్షయ్ పాత్ర అవుద్దా, అప్పులు చెప్పవుద్దా అనేది కూడా చర్చించాలి కదా. ఇది అప్పులు చెప్పే కదా, ఆల్రెడీ చెప్తున్నారు కదా, మేము 1,00,000 కోట్ల వరకు అప్పు చేస్తామని చెప్తున్నారు కొమ్మినేని గారు. ఆ భూములు అమ్మి ఆ తర్వాత డబ్బులు వస్తాయి అంటున్నారు. ఆ భూములు ఎప్పుడు అమ్ముతారు? అంతా రెడీ అయిన తర్వాత ఆ భూముల్ని అమ్మి డబ్బులు తీసుకుంటారా, లేకుంటే పరిశ్రమలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయని చెప్పి కావాల్సిన వాళ్ళకు మళ్ళా 50 లక్షలకి 10 లక్షలకి 99 పైసలకి ఇస్తారా? అంత కంప్లీట్ అయిన తర్వాత ఇవి చాలా ఆందోళనకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదైతే ఒకటి. మనం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటంటే ఒక విషయం ఉంది సార్. విష్ణు గారు చెప్పండి. ప్లీజ్ విష్ణు గారు రామ్నాథ్ గారు మాట్లాడండి ఫైనల్ గా. ఒక మాట సార్, రైతులు రామ్నాథ్ గారు చెప్పినట్టు సార్ ప్లీజ్ కంటిన్యూ. రైతులు కూడా రెండో ఒపీనియన్ కూడా వాళ్ళలో ఉంది. ఎందుకంటే మోడీ గారితో పార్లమెంట్ లో దీని మీద చట్టం చేయించండి అని చెప్పి అడిగారు. అంటే చంద్రబాబు గారి యొక్క దీని మీద కొనసాగింపు, ఆయన నిర్ణయాలు దీని మీద ఎట్లా ఉంటుంది అని కొంత భయాందోళనలో కూడా ఉన్నారు. మోడీ గారు వచ్చినప్పుడు పార్లమెంట్ లో చట్టం చేయించాలని చెప్పని అడిగారు. దాని మీద కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో చంద్రబాబు గారు పార్లమెంట్ ఏంటది మట్టి యమునా వాటర్ ఇచ్చి మా మొహాన్ని కొట్టామన్న డైలాగ్ ఒకటి ఉంది. అది ఒకసారి చూద్దాం. అది చూసిన తర్వాత రామ్నాథ్ గారు ఫైనల్ గా క్లోజ్ చేస్తారు. రైట్, ఫైనల్ గా సంక్షిప్తంగా మాటలు చెప్పండి, క్లోజ్ చేద్దాం రామ్నాథ్ గారు. ఇప్పుడు చాలా మంది అనుమానం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అమరావతి అనేది ఒక గేదె లాంటిది, గేదె దూడగా ఉంది, ఇప్పుడు మనం దానికి గడ్డి వేసి బాగా పెంచితే పెద్ద అయిన తర్వాత పాలు ఇస్తుంది అని చెప్తున్నారు. చాలా మంది సార్ అది గేదె కాదేమో దున్నేమో సార్, దాన్ని బాగా పెంచిన తర్వాత మొత్తం రాష్ట్రాన్ని అంతా కుమ్మేస్తుందేమో సార్ అని అవతల వాళ్ళు భయపడుతున్నారు. ఈ క్లారిటీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒకరికి గేదెలా కనపడుతోంది, మరొకరికి దున్నలా కనపడుతోంది. ఇది తేలిన తర్వాత ఏం జరుగుతుందని మనం చూడాలి కొమ్మినేని గారు. రైట్, మొత్తం మీద భలే డౌట్ వ్యక్తం చేశారు, అది గేదె అవుతుందా దున్నపోతు అవుతుందా అన్నది. రైట్, రామ్నాథ్ గారు, మల్లాది విష్ణు గారు, అందరికి పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.